క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనము అడిగితే ఇవ్వని రోజుల్లో ఉన్నాం. అడగకుండా ఇవ్వాలని ఆశ కలిగిన జీవితాల్లో మనం ఉన్నాం. కానీ మన తండ్రి అడగక మునిపే మన అక్కర్లన్నీ ఆయనకి తెలిసి మనకి ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సహాయపడుతున్న అమ్మగారు రాధా గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. రాధా గారిని వారి కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, ప్రవ్వా, అడగక మునిపే మా అక్కర్లు అన్నీ తెలిసి ఉన్న దేవ, మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు. అమ్మగారు ప్రవ్వా, ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో స్వతంత్రించుకొని అనేకులు ఈ వాగ్దానం వల్లే జీవించాలనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి, మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం సూక్తి, మీరు వారి వలె ఉండకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీ సంకల్పము దేవుని చిత్తమైనప్పుడు మీకు మీ సంకల్పము ఉంటుంది. When your will is God's will, you will have your will. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని మీరు నడిపించండి. ఈ రోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, అమ్మగారు రాధా గారికి, వారి కుటుంబానికి ఈ వాగ్దానం నెరవేరే ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఇక్కడ రాయబడ్డ మాట నన్ను అప్పగించువాడి చెయ్యి అనే మాట. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటిదనగా, ద వన్ హూ విల్ బిట్రే మీ, నన్ను ఎవరైతే మోసగిస్తారో లేకపోతే నన్ను ఎవరైతే అప్పగిస్తారో అనే మాట ఇక్కడ రాయబడ్డది. మనం బల్లలో పాల్గొని ముందుగా 2 విషయాలు తెలుసుకోండి. హిజ్ వర్డ్స్ ఆర్ ఫర్మ్, హీ వాంట్స్ ఫెలోషిప్ అండ్ హీ వాంట్స్ హస్ టు బీ ఫేత్ఫుల్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఇక్కడ మన జీవితాల్లో బల్లలో పాల్గొంటున్నాం. బల్ల తీసుకునే ముందుగా మనం ఎంత నమ్మకంగా దేవుడి యందు ఉన్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. బిట్రే అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం ఉన్న మాట బిట్రే అనే మాట 4 సువార్తలలో రాయబడేది. ఒక వ్యక్తి అప్పగిస్తాడు లేకపోతే ఫలానా వ్యక్తి ఈ విధంగా బిట్రే చేస్తాడు అనేది 4 సువార్తలలో రాసినప్పుడు దాని మీనింగ్ మనం గమనిస్తే ద పర్సన్ హూ ఈజ్ డిస్లాయల్ అనే మాట అక్కడ రాయబడింది. ఎవరైతే అపనమ్మకంగా ఉన్నారు, ఎవరైతే రహస్యాలని ఇతరులకి చెబుతూ ఉన్నారు అనే మీనింగ్ మనం ఇక్కడ ఉన్నవారు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ మీకు చూస్తే తెలిసిపోతుంది. బిట్రే, మోసగించడం. మన జీవితాల్లో ఉన్న సొంత వారు మనకి అపనమ్మకంగా ఉండడము అనేది ఎంతో బాధాకరమైనది. ఈ రోజుల్లో సంబంధాలలో నేను ఎప్పుడు చెప్పే మాట, మీరు బయట ప్రపంచంలో ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ఉన్న వారు మనం గమనిస్తే హాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది, కానీ ఎక్కువగా నటించేవారు ఎవరోనంటే క్రైస్తవులు. ఏ విధంగా నటిస్తారంటే హాలీవుడ్ లాగా వారు నటిస్తారు. మీరు ఆలోచించాలి. సంబంధాలలో స్థిరత్వం ఉండాలి, సంబంధాలలో నమ్మకం ఉండాలి, సంబంధాలలో ఒక స్పష్టమైన సహవాసం ఉండాలి. సంబంధాలలో నటన అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. యేసు ప్రభువారు ఇక్కడ గమనిస్తే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, సిలువకి అప్పగింపబడే ముందు రోజు ఆయన ఎవరైతే అప్పగిస్తున్నాడో ఆయన కాళ్ళు గడిగిన దేవుడు. ఆయన అంటున్న మాట, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. వన్ ఆఫ్ యూ ఈజ్ గోయింగ్ టు బిట్రే మీ అనే మాట ఈరోజు ఇక్కడ అనబడి. ఈరోజు మన జీవితాల్లో ఎంత నమ్మకంగా మనం దేవుడుకున్నాం, ఎంత నమ్మకంగా మన సంబంధాలలో మనం జీవిస్తున్నాం, ఎంత నమ్మకంగా భార్యాభర్తల సంబంధాలు, ఎంత నమ్మకంగా మన విశ్వాస జీవితాల్లో మనం జీవిస్తున్నాం. క్రైస్తవుడు అవ్వడం చాలా సులభం. నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా, ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ పెద్దవారు, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ క్రిస్టియన్. ఎవరైనా క్రైస్తవుడు కావచ్చు.
కానీ దేవుడు కోరుకునేది మనం క్రైస్తవులు కావాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది మనం క్రీస్తు వలె జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎనీబడి కెన్ బి ఎ క్రిస్టియన్. ఎవరైనా ఒక నమ్మాము, మేము బాప్తిజం పొందుకున్నామండి, మేము పాపాలు ఒప్పుకున్నామండి, దేవుడిని రక్షకునిగా అంగీకరించాము అని మాటలతో ఎవరైనా అనొచ్చు. కానీ దేవుడు కోరుకునేది ఒక క్రైస్తవుడిగా కావాలని దేవుడు కోరుకోవట్లేదు. క్రీస్తు స్వారూప్యంలో జీవించేవాడిగా, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకున్నవాడిగా, క్రీస్తు యొక్క వాక్యాన్ని స్థిరమైనదని నమ్మేవాడు, క్రీస్తుతో సహవాసం కలిగి జీవించేవాడు, క్రీస్తు యందు నమ్మకంగా జీవించేవాడు దేవుడికి కావాలి. ఈరోజు ఆ నమ్మకంగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు అనొచ్చు, బ్రదర్ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ, కుటుంబంలో ఉన్న కలహాలు, తోబుట్టుల మధ్య ఉన్న కలహాలు, లేకపోతే వైవాహిక జీవితంలో ఉన్న భేద అభిప్రాయాలు బట్టి, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న టెన్షన్స్ బట్టి మాకు ఆ పరిస్థితి రావట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఎందుకు ఉండాల్సినంత నమ్మకాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం అని మనం అనుకోవచ్చు. ఎస్, అందరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి, అందరి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. మనం అనుకున్నట్టే దేవుడు అనుకుంటే మన పరిస్థితి ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించాలి. వీఆర్ సో ఫేత్ఫుల్ టు ద వరల్డ్, వీఆర్ సో ఫేత్ఫుల్ టు ద థింగ్స్. మన జీవితాల్లో మీరు ఆలోచించండి. ఈరోజు నేను ఫోన్ గురించి ఎక్కువ చెప్తున్నాను అని అనుకోదు, కానీ ఈరోజు బైబిల్ కంటే ఎక్కువగా ఫోనే వాడుతున్నారు. కాబట్టి బైబిల్ కంటే ఎక్కువగా ఒకప్పుడు, ఇప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ ఎందుకు పెడతాం చెప్పండి? ఫోన్ ఛార్జింగ్ ఎందుకు పెడతాం చెప్పండి అమ్మా? మన ఫోను అది రీఛార్జ్ కావాలని. నేను చెప్పాలి ఇంకో విషయం, మనం రెస్ట్ తీసుకునే దానికంటే ఫోన్కి రెస్ట్ ఇస్తుంటాం. మనం పండుకునే ముందు ఎవరు రెస్ట్ తీసుకుంటున్నారు? మనం ఎంతవరకు చూస్తాం ఫోన్ చెప్పండి? 1%లో అది ఏమవుతుంటే అది కొట్టుకుంటుంటుంది. ఇది ఇంకా బాధాకరం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా మనం స్క్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ వీ షుడ్ థింక్, ఫోన్ని ఛార్జ్ చేస్తున్నాం, ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటున్నాం, న్యూ ఫోన్స్ మనం కొనుక్కుంటున్నాం, కానీ మనం విశ్వాస జీవితంలో అప్గ్రేడ్ అవుతున్నాం, మన ఆత్మీయ జీవితంలో మనం అప్గ్రేడ్ అవుతున్నాం. బైబిల్ డజంట్ చేంజ్. వాక్యం ఎన్నడూ కూడా మారదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నడూ కూడా మారలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అది తూచా తప్పకుండా నెరవేరేది. ఆ వాక్యంలో మనం అంత తూచా తప్పకుండా నెరవేరే వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా మన జీవితాల్లో జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక సంఘం బయట చెప్పులు ఇప్పుతుంటే చెప్పులు పోతున్నాయంట. సంఘం బయట చెప్పులు ఇప్పుతుంటే చెప్పులు పోతూ ఉన్నప్పుడు సంఘ కమిటీ వారు ఏం చేశారంటే ఇక్కడ బోర్డు పెట్టారంట, ఒక బోర్డు పెట్టారంట. ఏమని బోర్డు పెట్టారంటే చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టారంట. ఎంతమంది నమ్ముతారో దేవుడు చూస్తున్నారని కదా? చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టారంట. బోర్డు పెడుతుంటే ముందు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పులు దొంగతనం అవుతున్నాయంట. కమిటీ అంతా టెన్షన్లో వచ్చారండి. మన చర్చికి వచ్చాము, చాలామంది చెప్పులు బయట వదులుతున్నారు, ఈ చెప్పులు వదులుతుంటే చెప్పులు పోతున్నాయి ఏ విధంగా అని చెప్పి బాధపడి ఉన్నప్పుడు, అయితే కమిటీ మెంబర్ గారు ఒకరు వచ్చి అన్నారంట, ఆ చూచుచున్న దేవుడు అనే మీద కెమెరాస్ పెడదామండి, మనము కెమెరాస్ పెట్టి అక్కడ ఒక బోర్డు పెడదాము, ఇక్కడ ఉన్న ఆ చర్చ్ ప్రాంగణం అంతా దిస్ ఏరియా ఈజ్ కవర్డ్ విత్ CCTV సర్వేలెన్స్ అని పెడదాము అని ఒక కమిటీ మెంబర్ చెప్తే ఆ విధంగా పెట్టారని. పెడితే చెప్పులు కాదు కానీ ఆకు కూడా బయటకు వెళ్ళట్లేదంట. ఆకు కూడా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు పాస్టర్ గారు, అంకుల్ లాంటి పాస్టర్ గారు ఎంతో బాధపడ్డారంట. చూచుచున్న దేవుడు అంటే దొంగతనం చేస్తున్నారు, కానీ కెమెరాస్ పెడితే మాత్రము దొంగతనము చేయరు. ఈరోజు గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఈరోజు దేవుడు చూస్తున్నారు మన జీవితాన్ని. ప్రజలకు తెలియకపోవచ్చు, మనం ఈ పక్కన కూర్చున్న వారికి మన హృదయంలో బాధ తెలియకపోవచ్చు, మనం కార్చే కన్నీరు తెలియకపోవచ్చు, మన జీవితాల్లో మనం చేసే పాపాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన కుటుంబ పరిస్థితులు మన పక్కనున్న వారు, లేకపోతే మన రక్తం పంచుకొని పుట్టిన వారికి తెలియకపోవచ్చు, కానీ మన దేవుడికి తెలుసు. గాడ్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫేత్ఫుల్ లైఫ్ ఆర్ వి లివింగ్. ఎలాంటి విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నాం. యవనస్తులైనా, వివాహమైన వారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా మన జీవితాలు ఆలోచించాలి. ఎలాంటి విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నాం? గాడ్ నోస్. మనము మోసం చేస్తున్నామా? మన విశ్వాసాన్ని లోకానికి అప్పజెప్పేసి లోకరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది దేవుడికి తెలుసు. ఇక్కడ దేవుడు కూడా అన్న మాట, నీ నా జీవితాల్లో మనము ఒకరు దేవుడిని అప్పజెప్పేస్తున్నాం. ఈరోజు మన అహాన్ని బట్టి, మన కోపాన్ని బట్టి, మన స్వార్థాన్ని బట్టి మన విశ్వాస జీవితంలో మనం నమ్మకంగా లేము. కానీ తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు మహాభక్తుడు అన్న మాట, మనం అపనమ్మకంగా ఉన్న ఆయన నమ్మకంగా ఉండే దేవుడు. అందుకే శిలువపై ఆయన బలియాగమైన దేవుడు అనేది మనం గ్రహించాం.
ఇన్ ఎవ్రీథింగ్. మా నాన్నగారు మాకు చెప్పిన మాట. ఎంతమంది 5 పైసా కాయిన్ చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు చెప్పండి? నేను 5 పైసా కాయిన్, 10 పైసా కాయిన్, 25 పైసా కాయిన్, 50 పైసా కాయిన్ కూడా నేను చూశాను. మా నాన్నగారు 50 పైసా ఇచ్చి 5 పైసా మిగిలినా కూడా ఇంటికి తీసుకొని రావాలి, అది నమ్మకం. అంటే 5 పైసా కూడా మిగిలినా అది ఇంటికి తీసుకొని రావాలని నేర్పించిన. ఎందుకు అనంటే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడు చిన్నవి నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తారు? పెద్ద దాంతో నిన్ను ఆశీర్వదిస్తారు. ఈరోజు మన జీవితాల్లో ఆ నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్. జీసస్ వాంట్స్ అవర్ ఫెలోషిప్. జీసస్ వాంట్స్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. 4వది మనం గమనిస్తే, తమ్ముడు చదువుమా 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. అధికారము చేయువారులు ఉపకారులు అనబడుదురు. ఉపకారము అనబడుదురు. ఇక్కడ రాయబడ్డ మాట ద లీడర్ షుడ్ బి లైక్ ఏ సర్వెంట్ అనే మాట ఇక్కడ రాయబడి. ఇక్కడ ఒక మాట, 4వ మాట నేను చెప్తాను చూడండి. జీసస్ వాన్స్ అగెన్స్ట్ ఫాల్స్హుడ్. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు, మనం తప్పాలోచనలోంచి బయటకు రావాలి. మనం స్వనీతి పరులం, నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు వాక్యము తెలుసు, నాకు పలానా తలాంతులు ఉన్నాయి, నేను ఇంత గొప్పవాడిని, నా దగ్గర ఇంత ధనం ఉంది, నా దగ్గర ఇంత అందం ఉంది, నా దగ్గర ఇంత బంగ్లా ఉంది, నా దగ్గర ఇంత కారు ఉన్నాయి అనే విధంగా మనం ఎన్నడూ కూడా జీవించకూడదు. మనం జీవించకూడదు. ఏది కూడా మనతో రాదు. ఏది కూడా మనతో రాదని మనకు తెలిసినా కూడా మనమంతా పరిశుద్ధులం ఈ ప్రపంచంలోనే లేము అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం. మనం ఆ ఫాల్స్హుడ్ నుంచి మన జీవితాల్లో బయటకు రాలి. అలా వస్తేనే కానీ మనం ఈ కమ్యూనియన్లో మనం పాల్గొనడానికి అర్హులం కాదు. మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకొని నా అంత పరిశుద్ధుడు లేదు, నా అంత జ్ఞానవంతుడు లేదనే ఆలోచనలోంచి మన జీవితాల్లో మనం బయట. ఇక్కడ ఉన్న శిష్యులు మీరు గమనిస్తే ఎవరు గొప్పవారు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. యేసుప్రభు వారు ఎటు వెళ్తున్నారు? సిలువకి అప్పజెప్పే ముందు వారికి ఉన్న టెన్షన్ ఏంటిదంటే ఎవరు గొప్పవారు అనే విధంగా. కానీ దేవుడు అంటున్న మాట, ఏ లీడర్ షుడ్ బి లైక్ ఏ సర్వెంట్. మన జీవితాల్లో అది ఆలోచించాలి. హీ కేమ్ టు సర్వ్ us, నాట్ టు బి సర్వ్డ్. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోకి వచ్చింది మనల్ని మన యందు పరిచర్య చేయడానికి వచ్చారు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మన మీద ఒక బాధ్యత అప్పచెప్పారు. మనం సువార్త చెప్పే వారంగా లేమేమో, మన జీవితాల్లో సువార్త చెప్పి మనం బోధకులుగా జీవించట్లేదేమో, కానీ మన జీవితం ఒక సువార్త వలె మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రోజుల్లో మనం డిబేట్లు చూస్తున్నాం, అన్యులు మాట్లాడే పరిస్థితులు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఒక బ్రదర్ ఆ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు నేను ఆయన కలిసి ఒక వేదిక పంచుకున్న పరిస్థితుల్లో డిబేట్లో ఇవన్నిట్లలో మనం గమనిస్తే చాలామందికి బైబిల్ తెలీదు. చాలామందికి బైబిల్ని వివరించే ఆలోచనగా నా విధంగా తెలియదు. కానీ లోకము బైబిల్ చదవకపోయినా, లోకం బైబిల్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసినా లోకం క్రైస్తవుల్ని చూస్తుంది. దేవుడు అంటున్న మాట, మన జీవితం ఇంకొక సువార్త వలె ఉండాలి. 4 సువార్తలు బైబిల్లో ఉంటే 5వ సువార్త ఈ లోకంలో ఉండే విధంగా మనం జీవించాలి. కాబట్టి ఎన్నడూ కూడా మనకు అన్నీ తెలుసు అనే ఆలోచనల నుంచి, ఆ గర్వము నుంచి మన జీవితాల్లో బయటకు రావాలి. మన జీవితంలో ఫలానా తలాంతుంది, మనం గొప్పవారము, వారికి ఇది రాదు, వారికి అది రాదు అనే విధంగా మనం ఎన్నడూ కూడా మనం జీవించకూడదు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఒక అడవిలో చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుతుంటే ఒక శబ్దం వినపడుతుందండి. చెట్లు అనుకున్నాయండి, ఏంటిది శబ్దం వస్తుందంటే ఒక చెట్టు అన్నదంట, చెట్లు కట్ చేస్తున్నారు అని అన్నదంట. అయ్యో చెట్లు దేంతో కట్ చేస్తున్నారంటే గొడ్డలితోని కట్ చేస్తున్నారంట. అయితే ఇంకొక చెట్టు అన్నదంట, ఏ గొడ్డలతోనైతే కట్ చేస్తున్నారో ఆ గొడ్డలికి హ్యాండిల్ మనలో ఒకటి అని అన్నదంట. ఆ గొడ్డలికి ఉన్న హ్యాండిల్ ఏంటిది? మనలో ఒకటి. ఈరోజు మన జీవితాల్లో గమనించాలి, విశ్వాసులుగా మనం జీవించాలి. మనం ఆ విశ్వాసంలో మనం జీవించేప్పుడు మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని మనం జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి. మనకెంత బైబిల్ తెలిసినా, మనం ఎంత తలాంతులు కలిగి జీవించినా, మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఏదున్నా మన జీవితాల్లో గమనించవలసింది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి అనేది మనం గ్రహించాం. యోబు గారి జీవితాన్ని మనం గ్రహిస్తే, బైబిల్లో యోబు గారి జీవితాన్ని గ్రహిస్తే, ఆ ప్రాంతంలోనే అంత ధనవంతుడు లేడు, ఆ ప్రాంతంలోనే అంత నీతిమంతుడు లేడు, ఆ ప్రాంతంలోనే అంత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి లేడు. ఒక్క క్షణములో జీవితం అంతా
మారిపోయింది. ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించి మనం గమనించవలసింది, జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్. ఆయన మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడు. హీఈస్ వెరీ ఈగర్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్ అండ్ హీ వాంట్స్ అస్ టు బీ ఫెయిత్ఫుల్. హీ వాంట్స్ అస్ టు బీ ఫెయిత్ఫుల్ అండ్ హీ వాంట్స్, ఆయన హెచ్చరిస్తున్నాడు, నీ తప్పు ఆలోచనల నుంచి, ఈ లోకరితమైన ఆలోచనల నుంచి నువ్వు బయటకి రావాలి అనే మాట అంటున్నాడు. 5వది మనం గమనిస్తే, తమ్ముడు చదువుమా 31వ వచనం, 5వది 31వ వచనం. సీమోను 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 ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలి జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సహోదరులను స్థిరపరచు. 5వది నేను చెప్పే మాట, జీసస్ విల్ నెవర్ వేస్ట్ అవర్ ఫెయిల్యూర్స్. మనం విఫలం అవుతాం, వీ విల్ ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ గాడ్ ఈస్ సెయింగ్, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ సహోదరులని నువ్వు స్థిరపరచు. దేవుడు అంటున్నారు, సీమోను సీమోను, సాతానుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, హీ విల్ స్ప్లిట్ యూ అండ్ హీ విల్ స్విఫ్ట్ యూ అవే లైక్ వీట్. మీ జీవితాలు మిమ్మల్ని చెల్లాచెదరం చేసేస్తాడు. నువ్వు వైఫల్యం చెందినప్పుడు, నీ జీవితంలో తిరిగి నువ్వు పశ్చాత్తాప పొందినప్పుడు నీ సహోదరులని నువ్వు స్థిరపరచు అన్నమాట. ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి. వీ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ as a believers, we might have failed as a children of God, we might have failed as father or mother, husband and wife, or son and daughters, we might have failed. మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం వైఫల్యం చెంది ఉండొచ్చు. కానీ మన వైఫల్యాలలో మన తోడు ఎవ్వరున్నా లేకపోయినా మన కొరకు ప్రార్థించే జీవం కలిగిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అన్నమాట. సీమోను సీమోను, ఇంగ్లీష్ బైబిల్ అద్భుతంగా రాయబడ్డ మాట ఇక్కడ మనం గమనిస్తే, Simon, Simon, Satan has asked to swift each of you like wheat, but I have pleaded in prayer for you, Simon, that your faith should not fail. I have pleaded that your faith should not fail. So when you have repented and turned to me again, strengthen your brothers అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు గమనించండి. వైఫల్యం చెందుతాం. పేతురు వైఫల్యం చెందాడు. పేతురు, నీ కొరకు నేను ప్రాణం ఇస్తానన్న పేతుడు, నిన్ను నేను నిరాకరించనన్న పేతురు, అలాంటి పేతురు దేవుడు ఎవరో తెలియదని లోకంలో జీవించిన పేతురు వైఫల్యం చెందినప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనగా, పునరుద్ధానుడైన దేవుడు మొట్టమొదటిగా శిష్యులలో చూసింది ఎవరు చూశారు అని అంటే అది పేతురు గారు చూశారు. వీ మే ఫెయిల్ బట్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా. జీసస్ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్స్, వీ ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ ఆ ఫెయిల్యూర్ వెనుక దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం దాగించిన దేవుడు అనేది గ్రహించాలి. దావీదు అనే వ్యక్తి దేవుని హృదయానుసారుడని సాక్ష్యం కలిగిన వ్యక్తి వైఫల్యం చెందాడు తన విశ్వాస జీవితం. పేతురు దేవుడి ఇన్నర్ సర్కిల్లో ఉండి రూపాంతర అనుభవం కలిగిన పేతురు జీవితంలో వైఫల్యం చెందాడు. కానీ దేవుడు ఆ వైఫల్యం చెందిన వారి జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చారు. గాడ్ టర్న్డ్ పీటర్స్ మిస్టేక్, హీ టర్న్డ్ పీటర్ మిస్టేక్స్ ఇంటూ ఏ మిషనరీ వర్క్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఆయన చేసిన తప్పులని ఆయన ఒక గొప్ప పరిచర్యగా ఉండే ఒక వ్యక్తిగా, ఒక శిష్యుడిగా, ఒక అపోస్తులుగా దేవుడు ఎంత గొప్పగా తీర్చిదిద్దాడంటే, పునరుద్ధానుడైన దేవుని చూసే మొట్టమొదటి వ్యక్తి శిష్యులలో ఎవరు అంటే అది పేతురు గారు. పెంతెకోస్తు పండగ రోజు పునరుద్ధానమైన సువార్త చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందేటట్టు ఆశీర్వదించిన వ్యక్తి ఎవరు అంటే దేవుడిని నిరాకరించిన పేతురు. దేవుడు ప్రార్థించిన దేవుడు, నువ్వు వైఫల్యం చెందినప్పటికీ నువ్వు పశ్చాత్తాపపడు, దేవుడు నీ జీవితాల్లో నువ్వు పొందిన వైఫల్యంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. We were living in falsehood. We were not faithful to God. We were unfaithful. We were not having fellowship with God. We were having doubts in the word of God. But God is giving an opportunity. ఈరోజు దేవుడు ఒక అవకాశం మన జీవితాల్లో ఇస్తున్నారు. ఆయన వాక్యాన్ని నమ్మకుండా అనుమానించిన, ఆయనతో సహవాసం లేకుండా మనం జీవించిన, ఆయన యందు అపనమ్మకంగా జీవించిన, మనం ఒక అపోహలలో, ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లో, ఒక ఫాల్స్హుడ్లో మనం జీవించిన, మనం వైఫల్యం చెందిన విశ్వాసులుగా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. మీరు అక్కడ గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం.
మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయండి. చదువుమా. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక, చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము. ఎవరు అంటున్నారు ఈ మాట? ఏమంటున్నారు దేవుడు? దేని కొరకు వెళ్దామంటున్నారు దేవుడు? నా గడియ వచ్చింది. మీరు 36వ వచనం నుంచి చదివితే హీ వాజ్ ఇన్ యాగనీ. లూకా సువార్తలో కూడా ఈ మాటలు రాయబడ్డప్పుడు ఆయన చెమట ఏ విధంగా మారింది? రక్తంగా. నమ్మసక్యమా? యవనస్తులు చెప్పారు, నమ్మసక్యమా? చెమట రక్తంగా మారుతుందా? మీ దగ్గర గూగుల్ కానీ చాట్ జీపీటీ ఉంటే హెమటైడ్రోసిస్ అనే మాట మీరు కొట్టండి. HEMATIDROSIS ఈ స్పెల్లింగ్ కొట్టండి. ఇట్స్ ఎ మెడికల్ టర్మ్. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఏ విధంగా మన జీవితాల్లో ఉన్న ఆ చెమట రక్తంగా నిజంగా మారుతాయి. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు గూగుల్లో నేను స్పెల్లింగ్ కూడా చెప్పాను, మీరు టైప్ చేసి చూడండి. హెమటైడ్రోసిస్ అనే మాటకి అర్థము ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు. హీ వాజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ యాగనీ. శిష్యుల్ని తీసుకొని వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఆయన ఒంటరితనంలో ఉన్నారు. నాతో పాటు ప్రార్థన చేయండి అంటే వారు చేస్తున్న పని, వారు పడుకొని ఉన్నారు. కానీ 41వ వచనంలో ఆయన అన్నమాట, నీ చిత్తమే నెరవేరుగాక. గాడ్ ట్రస్టెడ్. యేసు తండ్రి అయిన దేవుడిని నమ్మారు. హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ హీ హ్యాడ్ ద కరేజ్. ఆయన ధైర్యం కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ధైర్యం కలిగి ఉన్నారంటే, నన్ను అప్పగించే సమయం వచ్చేసింది కాబట్టి నాతో పాటు మీరు రండి, లెట్స్ గో, కీప్ గోయింగ్, లెట్స్ గో అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డట్టు మనం గమనిస్తాం. సో ఈరోజు మీ జీవితాల్లో మీరు ఏ యాగనీలో ఉన్నా, ఏ లోన్లీనెస్లో మీరు జీవితున్నా, ఒకే మాట, ట్రస్ట్ గాడ్ అండ్ హ్యావ్ దట్ కరేజ్ టు బీ ఫెయిత్ఫుల్ ఫర్ గాడ్. దేవుడు మీ జీవితాల్లో పునరుద్ధాన అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆ విధమైన కార్యం జరగాలంటే బల్లలో పాల్గొనే ముందు 5 విషయాలు. వాక్యాన్ని నమ్మండి, దేవుడితో సహవాసం కలిగి ఉండండి, దేవుడి యందు నమ్మకంగా జీవించండి, అన్ని అపోహాల నుంచి విడుదల పొందుకోండి. వైఫల్యం చెందిన యు మైట్ థింక్ నేను పనికిరాని దాన్ని, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాతో ఎవరు సమయం గడపట్లేదు, లేకపోతే నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అనే ఆ ఆలోచనల నుంచి బయటకు రండి. ఆయన మరణించింది నీ కోసము, నా కోసమే. ఎందుకనగా ఆయన నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు. ఆయన మిక్కిలి ఆశ కలిగి ఉన్నారు నాతోని ఉండడానికి. ప్రతి వైఫల్యాన్ని దేవుడు పునరుద్ధాన స్వార్థగా మార్చునుగాక. ఆ కార్యము జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ భూలోకంలో ఒక మనిషిగా గడిపిన చివరి రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన జీవితంలో హీ వాజ్ ఇన్ యాగనీ. ఆయన చెమట కన్నీరుగా మారింది. ఎవరి కోసం హీ వాజ్ ఇన్ యాగనీ? ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఆయన జీవితాల్లో? ఎందుకు అనగా ఈ లోక పాపమంతా బరువుగా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితాల్లో నెరవేర్చాడు. నేను నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఈరోజు నీ తోడున్నాడు. నువ్వే గర్వంతో జీవించినా, ఏ అహములో నువ్వు జీవించినా, యు మైట్ బి లివింగ్ ఇన్ ఎ ఫాల్స్హుడ్. నేను గొప్పవాడిని, నాకున్నంత వాక్య జ్ఞానం ఎవరికి లేదు, నా దగ్గర ఉన్నంత డబ్బు, నా దగ్గర ఉన్న పలుకుబడి ఎవరికి లేదు, నేను ఏవి కాపాడలేవు. నీ అనారోగ్యంలో ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, నీ కొరతలో సమృద్ధిగా మార్చగలిగినది దేవుడు, నువ్వు వైఫల్యాన్ని విజయంగా మార్చగలిగింది దేవుడే. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన దేవా తండ్రి, మేమెన్నో మార్లు ప్రభువా మీ వాక్యాన్ని అనుమానించాం తండ్రి. ఎన్నో మార్లు మీ వాక్యాన్ని మేము చులకనగా చూసాము తండ్రి.
ప్రభా క్షమించండి ప్రభా. మీరు మిక్కిలి ఆశ కలిగి ఉన్నారు ప్రభా, సహవాసం కలిగి ఉండాలని. మేమే తండ్రి మీతో సమయం గడపలేదు ప్రభా. మేమే మిమ్మల్ని చాలా చులకనగా చూసాం ప్రభా. ఆరోగ్యం ఉంది, జీవితం ఉంది కదా అని చెప్పి. కానీ ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అని అంటే ప్రభా కేవలం మీ కృప తండ్రి. మాకంటే అందగారు, మాకంటే యోగ్యులు, మాకంటే చదువులు కలిగిన వారు, మాకంటే ఆస్తిపరులు ఈరోజు లేరు ప్రభా. మేమున్నాము అని అంటే మీరు మిక్కిలి ఆశ కలిగి ఉన్నారు మాతో సహవాసం చేయడానికి. మీరు ఒక అవకాశం ఇచ్చారు మీ అందు నమ్మకంగా మేము జీవించడానికి. మా జీవితాల్లో ఉన్న ప్రతి అపోహల నుంచి మాకు విడుదల దయచేసే దేవుడు మీరు ఒకరే ప్రభా. ప్రభా మేము వైఫల్యం చెందాం, మా వైఫల్యాలలో మా కొరకు ప్రార్థించే దేవుడుగా ఉన్నారు తండ్రి. మాకు ఒక అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభా. పేతురు నువ్వు వైఫల్యం చెందుతావు కానీ నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు నీ సహోదరుని బలపరచన్నారు తండ్రి. ఈరోజు ఆ పశ్చాత్తాప అనుభవం మాకు అనుగ్రహించండి ప్రభా. పేతురు తన జీవితాన్ని మార్చుకున్నట్టు మేము కూడా మార్చుకునే అనుభవంలోకి నడిపించండి. దావీదు తన జీవితాన్ని మార్చుకున్నట్టు మేము కూడా మార్చుకునే అనుభవంలోకి నడిపించండి ప్రభా. ఇంకొక మారు దావీదు పాపం చేయకుండా జీవించడానికి వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈరోజు మేము ఆ తీర్మానం చేసుకొని ఇంకొక మారు మళ్ళీ మేము పాపము చేయకుండా, అనుమానించకుండా, మీతో సమయం గడపకుండా ఉండే జీవితాన్ని మార్చుకునే విధంగా నమ్మకంగా జీవించి అపోహల నుంచి తొలగిపోయి వైఫల్యాలలో కృంగిపోయి నిరాశ నిస్పృహ కలిగి మీ నుంచి దూరమయ్యే జీవితాన్ని మార్చుకునే విధంగా నడుచుకొని ప్రభా మా వైఫల్యాలలో మా తోడుండే దేవుడు, మా వైఫల్యాలని విజయంగా మార్చగలిగిన జీవం కలిగిన దేవుడు నా తోడున్నాడనే నమ్మకంలో ప్రతి బిడ్డని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. ఏ కుటుంబంలో అయితే కన్నీటి ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏ భార్యాభర్తలు అయితే కన్నీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ భార్యాభర్తలు అయితే ప్రభా గర్భఫలంలో కొరకు ప్రార్థిస్తున్నారు, వారిని ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం ప్రభా. సమాధానం లేని దగ్గర సమాధానం రానుగాక తండ్రి, ఐక్యత లేని దగ్గర ఐక్యత రానుగాక ప్రభా. ఆ కార్యం మీరు చేసి ప్రతి బిడ్డని మీ సాక్షులుగా నిలబెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ యేసు నామమున, పునరుద్ధానుడైన యేసు నామమున, తిరిగి రాబోతున్న యేసు నామమున, మా కన్నీటిని తుడిచి ఆనందంగా మార్చే యేసు నామమున, మాట ఇస్తే నెరవేర్చే యేసు నామమున, మాతో నిలిచే యేసు నామమున, మమ్మల్ని విడువని ఎడబాయని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.